శ్రీ శివాయ గురవే నమ. గురవే సర్వలోకాన విషజే కవరోగిణానిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ. శ్రీ మనం కింద భాగంలో గురుగారి నుండి ఉత్తమ మోసమ్ములో తురియా అని చివర మణిప్రవాడి గురించి చెప్పుకున్నాము. ఆ తర్వాత భుజంగ చెప్తున్నటువంటి దాన్ని వివరిస్తున్నాము. ఒకసారి పూర్వం జరిగింది చెప్పుకుంటున్నాము. పునరాలోచన చేస్తూ ఉపసంహారం చేస్తూ మనం చెప్పుకుంటున్నాము. ఇప్పుడు చెప్పుకుంటూ ఆగిపోయాము ఒక్కసారి. ఇప్పుడు నిందిపడా చెప్పుకున్నాము. కవిత్వం అంటే ఏంటి, కావ్యం అంటే ఏంటి అని, అలంకారం అంటే ఏంటి అని చెప్పుకున్నాము. ఇప్పుడు అలంకారాలు గురువుగారు ఎక్కడెక్కడ ఎలా పెట్టారో మనం ఒకసారి చూద్దాం. కవిత్వం ఎలా ఉండాలి, ఏమిటి, త్రివిధ గుణాలు ఏంటో చెప్పుకుంటూ ఆపేసాము. పూర్తి చేసుకుందాం. సుకుమారత ప్రసన్నతల కలిమి ఉపమా స్వభావలితమును భావిక రూపగదీపికమున్ ప్రకటితకై హృదయ దర్పణమై అలరన్. గురుగారు భలే కథలా చెప్తున్నారు ఇక్కడ. గురుగారు వ్యాకరణం చెన్నై సూరి రాసించబడిన వ్యాకరణం అన్ని భాషా జీవనది కాబట్టి కాలానికి తగినట్టుగా మళ్ళీ చిన్నేశ్వరి వ్యాకరణం రాశారు. అలాగే ఇప్పుడు కాలం తగినట్టుగా గురుగారు కూడా చాలా వ్యాకరణం రాశారు. పూర్వకాలు అనుసంధానించుకుని దాని చూస్తూ మళ్ళీ కలిపి రాబో కాలానికి ఎలా ఉండాలి, భాషా జీవనది కాబట్టి ఎలా మారుతుంది భాషకి, దీనికి ఎలా ఆనకట్ట వేయాలని రాశారు. అది ఆ పుస్తకం దొరకట్లేదు. అలా అక్కడ వ్యాకరణాలు ఏం రాశారంటే సవనైతరిక సంధి, గుణసంధి, ఉద్ధి సంధి గుర్తు ఉండడానికి కథలా చెప్పారు. సమయ వర్ణాలు కలిసిన సమయమైన అవసరాలు, అభిమానాలు, వాక్యాలు, అభిరుచులు అన్నీ కలిస్తే వాళ్ళకి దీర్ఘం వస్తుంది. ఎవరికి స్నేహం కుదురుతుంది? సమత్వం గలవాడికి అన్నింట్లో డబ్బులు, చదువులు అవుతుంది, అన్నింట్లో ఉన్నవాడికి స్నేహం కుదురుతుంది. ఆ స్నేహం ఎలా ఉండాలి? గుణంగా మంచిగా ఉండాలి. మంచిగా ఉండి ఏం చేయాలి? వృద్ధి అవ్వాలి. వృద్ధి అయ్యాక ఏం చేయాలి? జీవితం అంతా అల్లుకు సుఖంగా ఉండాలి. అదే వ్యాకరణం అన్నారు. అంతే కదా. అలాగే అదే సౌందర్య సంధి, గుణసంధి, బుద్ధి సంధి, యణాదేశం, ఆవాదేశం, ఏవే సంధులు ఉన్నాయి అన్నీ కూడా వాటి యొక్క విశేష వికారాలే వ్యాకరణ భాష అని చెప్పి పాఠం చెబుతుంటే పాఠం అని తెలియకుండా, వ్యాకరణం అని తెలియకుండా సూత్రాలు మీద చెప్పించేవారు. అటువంటి ఇలా విజ్ఞాన విషయాలు ఎన్నెన్నో అలాంటి వాళ్ళకి నేను చెప్పాను. అందరికీ చెప్పారు. వాళ్ళు ఎక్కడ కూడా అలంకారాలని ఓ కథలా చెప్తున్నారు. అనేక మంది చెప్పుకున్నాను నేను భాగంలో. అనేక మంది వందలు రాశారు. 37, 47 దండని చాలామంది రాశారు కవులు, మహాకవులు. ఇక్కడ కూడా గురువుగారి అభిప్రాయం ఏం చెప్తున్నారు? సుకుమారత ప్రసన్నతల కలమి ఉపమా స్వభావలితం. సుకుమారం అంటే ప్రసన్నత కంటే అది ఉపమా అలంకారం అవుతున్నారు. ఆ స్వభావమే కదా. భావిక రూపకళ చూస్తుంటే ముందు మనకి ఒక రూపం కనిపిస్తుంది. మనం ఏదైనా ఒక ప్రయోగం సైన్స్ ప్రయోగం చేసిన ఏం చేయాలో ఒక సంకల్పే రూపం కనిపిస్తుంది. ఆ రూపం ఏమవుతుంది? ప్రకాశిస్తుంది. అలాగే హృదయం కూడా ప్రకాశిస్తుందన్నట. అదే చెప్తున్నారు. భావిక రూపక దీపకము. రూపకాలంకారం ఉంది, దీపకాలంకారం ఉంది. దీపకం అంటే రూపకం అంటే చెప్తున్నారు, కథలా చెప్తున్నారు అనమాట. ప్రాకృతమై సంస్కృతమై ప్రాకృత భాషా విశేష పరిణతికిరవై ఈ కృతి త్రిలింగ భాషా స్వీకారమై విశిష్టత నరసన్. భుజంగపతి నూటం కూడా గురువుగా తెప్పిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రాకృత భాష, తెలుగు భాష. ఈ వసంతమాల అంతా దశావతార వర్ణమాల అంతా కూడా 2 భాషలు కలిసింది కదా. అందుకని సంస్కృత భాష అయిపోయింది, దానికి స్థానమైంది. స్త్రీగ శోభకి, వేదానికి కూడా ఆకారం ఒక నిలయస్థానం అయిపోయింది, 20వ స్థానాన్ని. అలా విశిష్టత ప్రకాశించింది. అలా సకలాలంకృతి మూల ప్రకృతి అతిశయోక్తి. దీని వాళ్ళకి ఎందుకు అలా మా ఇంట్లో ఇంత పిల్లలు చెప్పుకుంటారు, ఇంత డబ్బు ఉంది మా ఇంట్లో, నిజంగా వాళ్ళ డబ్బు ఉందా, చేతులు వెనక్కెట్టేస్తారు. ఆ డబ్బు వాళ్ళ దగ్గర ఉండదు, కానీ అంత ఉందని ఆశ అనమాట. అలాగే మన దేశంలో బోధన కబుర్లు చెప్పుకుంటాం. సకల అలంకృతి మూల ప్రకృతి. అన్ని ప్రకృతులు కూడా సకలమే మా అలంకారం మనకి మనం చెప్పుకుంటే ఎక్కడ మనకి కనిపిస్తుంది చూసుకుంటా
పైకి చూడ అసహ్యోక్తే కానీ కాదు. మనం తెలుసుకుంటే అసహ్యోక్తి కాదు. అలా పిల్లలు కూడా మన దగ్గర చేయిపెట్టి చూపారంటే ఆధ్యాత్మికత అవ్వచ్చు, విద్యాధన అవ్వచ్చు, వస్తు సంపద, వస్త్ర సంపద కావచ్చు, ఆహాసం అన్నీ కల్పించని చెప్పచ్చు కదా. అందులో ఆ భావంతో చెప్పారు ఇక్కడ. మూల అతిశయోక్తిగా ఆ తర్వాత అనకుండా వామోక్తి మాటల యొక్క ఉక్తి వలన వామోక్తి అలంకారంగా ఉంది అని మెచ్చుకోకుండా ఉపమాలైంది అనుపమాలంకారం కూడా ఉంది. ఈ కృతి ప్రకటించే మనోజ్ఞమై అవు స్వభావోక్తి కొన్ని ఉన్నట్టుగా అలంకారాల యొక్క డబ్బు మనకు స్వభావోక్తి సిరి అంటే తను అలంకారధ్వని అక్కడ ఆడవాళ్ళు పెట్టుంటే పైకి కనిపిస్తుంది. కాకపోతే ఇలా అలాగే వీళ్ళ ఈ కవులకు కూడా ఈ కావ్యం అనే శరీరానికి ఇవన్నీ కనిపిస్తే అలంకారాలు అన్నమాట. అదే డబ్బు. బహుదేశ బహుళ భాషా మహనీయ కవీంద్ర సూక్తి మాధుర్య గుణ స్పృహణీయమై ఉత్తమే యశ ప్రవృతాబ్ధి అభ్యమండలమయ్యన్. ఇవన్నీ కలుస్తేనే అలంకారాన్ని కలుస్తేనే ప్రపంచం ఏర్పడింది, కావ్యం అనే శరీరం ఏర్పడింది. అనేక దేశాల యొక్క అనేక భాషల యొక్క అందరి కవుల యొక్క మాధుర్యం కల్పించిందే. కానీ స్పృహ ఊహిస్తూ ఏదైతే ఊహిస్తూ జరిగిందో స్ఫూర్తిగా ఉంటుందో అదే ఉత్తమ గొప్ప దంపతి. అదే ఈ ప్రపంచం అంతా మండలం అదే నిండిందని చెప్తారు. త్రివిధములకు శబ్దార్థముల వృత్తులను మనం వృత్తులని చెప్పుకున్నాం. త్రివిధం 3 రకాల కవిత్వానికి అలా చెప్పాను. కావ్యము, ధ్వని, వస్తువు, శబ్దము, అర్థము అని కూడా చెప్పుకున్నాం. మళ్ళీ 3 వృత్తులు అభిధావృత్తి అని చెప్పుకున్నాం. రీతులు ఏ పువ్వు పక్కన ఏ పువ్వు పెడితే మాలాకారుడు దండ చేస్తున్నాడు. ఏ పువ్వు పక్కన ఏ పువ్వు పెడితే దండగా ఎంత అందం వస్తుందో అలాగే దేని పక్క చేస్తే అంత భాష్యం పెట్టినా పదం పెట్టినా వాక్యం ఎంత అందం వస్తుందో దానికి ఉపయోగించిన కవి గొప్పతనమే 3 రీతులు. వృత్తులు కూడా అంతే. ఆ పాకాలు కూడా వృత్తులు కూడా అంతే. అభిధావృత్తి ఇవన్నీ కలిస్తేనే కవిత్వం. ఈ 3 వృత్తులు రీతులు ఈ శబ్దాత్మక కలిస్తేనే కవిత్వం. కానీ అన్ని రసవాదాదులు అవి అలంకారాలతో ఉంటేనే ఇన్ని ఉండాలి, అలంకారం కూడా ఉండాలి అని అనేకమంది చెప్పుకున్నాం. అవన్నీ కలుపుతో ఇవన్నీ క్రోడీకరించి అన్నీ క్లుప్తం చేసి సంక్షిప్తం చేసి గురువుగా చెప్తున్నారు. సుప్రసన్న పదార్థ సంశోభియే. ఇంకేం చెప్తున్నారు కవిత్వం గురించి చెప్తా ఆయన ఇందులో దెబ్బలాడుతున్నారు కదా. కవిత్వం ఇది గొప్పది అది గొప్పదా అని దెబ్బలాడుకున్నారు కవులు. శబ్దం గొప్పదా, అర్థం గొప్పదా, దేని గొప్పదా అనుకున్నారు. అప్పుడు అనుకున్నప్పుడు ఏం చెప్పుకున్నారు? శబ్దార్థంబుల ఏది ముందైన చర్చించి తామర్థంబుల్ పదివేలు దన్ని కొన కార్యం వింత సిద్ధింపదు. ఆ శబ్దార్థంబుల నిత్యమన్మతి అసంశ్లాఖ్యంబు నిత్యమన్మతియ అసంశ్లాఖ్యంబు సత్యంబు. ఆ శబ్దం అర్థము వేరుటి వెలుగు ఇటు పలుకు దోషజ్ఞుండు దుర్గేశ్వరి. శబ్దార్థంబుల ఏది ముందైన చర్చింప యత్నించి తామర్థంబుల్ 10,000 తన్ని కొన కార్యం వింత సిద్ధింపదు. ఆ శబ్దార్థంబుల నిత్యమన్మతియ సంసాఖ్యంబు సత్యంబు. ఆ శబ్దం అర్థము వేరు వేరు పలుకు ఎటు దోషజ్ఞుండు దుర్గేశ్వరి అని తేజంబున్విడనాడి ఛాయుటి వర్తించు తదాభాసమే యోజం కలిగిన కలుగు కాక ఉద్దామగాఢాంధకారం బా తేజంబు భవదీయ కనమూర్తి పుట్టుటంగా కాజిల్వచింపు మునిక్కమిది దుర్గా విధ్వంసిని అని వస్తూ ఈ ముసలిలో శబ్దార్థములు వాయించుకుంటున్నా అని చెప్పి ఆయనకు మంది శతకమే రాశారు శబ్దార్థాల గురించి అన్నమాట. చాలా అలా ఉన్నప్పుడు ఆ కవిత్వము ఎలా ఉంటుండే ఇక్కడ ఇంకా చెప్తున్నాను ఇంకొక కళ చెప్తున్నాను అన్నమాట. అలంకారాలు ఈ 3 ఉంటే అప్పుడు ఏమవుతుంటే ఒక వంశం ఏర్పడుతుండే. ఏమిటి ఆ వంశం? సుప్రసన్నమేంటి పదార్థాలతో ప్రకాశిస్తున్నటువంటి అలంకారం అయ్యి అది అన్వయం అంటే వంశం, అనన్వయం అంటే వంశంగానే మించి పేరు పొందుండే. ఆ తర్వాత ఏమవుతుంది? ఆకారం వస్తుంది. దృష్టాంత సారమే దృష్టాంత అలంకారం ఉంది అన్న మనకి అప్పుడు సైన్స్ ప్రయోగం మనకి కనిపిస్తుంది. ఆ దృష్టాంతానికి పూర్తిగా మనకు సారం అంటే బలం మొత్తం అంతా సంగ్రహంగా ఒక ఆకారం కనిపిస్తుంది. అలాగే సుకవి కూడా విస్మయాలంకారం ఉంది, ఉత్ప్రేక్షాలంకారం.
అబ్బో మా ఇల్లు చాలా గొప్పది, ఆకాశం మించి ఎత్తుందని. ఇల్లు ఆకాశంతో ఉందే అంటే ఊహించి చెప్పాడనమాట. అంటే అంత పొడుగ్గా ఉందని అర్థం. అలా ఉత్ప్రేక్ష కూడా అలాంటి అలంకారాలతోటి ఈ కావ్య జగత్తు రసవిధుల్లాగా నిండిపోయింది రసాలతోటి అని భావం. అది చెప్పాలి. అలా అలంకారం ఉపమాన ఉపమేయము పరస్పరము స్వపదార్థములు మనం చెప్పుకున్నాం కదా, పద్మ ఆధనము దండపండులా ఉందని అలా అన్నమాట. అకుచుం తానుపమేయమై ఉపమ ఏయను నృపతియసో వినితిం వినిమయ ప్రకృతి ఈ కృతి. ఈ కవిగారు ఈ భుజంగరాజు వల్ల ఆ కవి ఇక్కడ కావ్యాలంకారం అంతా పెట్టారు. కవులు రాకుండా మమ్మడు కూడా ఉన్నారు, విరూపాక్ష సమాజం ఉన్నారు. అందరూ అందరిని కూడా గౌరవిస్తారు. అందరినీ ఎవరిని అగౌరవపరచారు, ప్రతి కవులు గౌరవించారు. వాళ్ళ పేర్లు అంతా అలా కనిపిస్తున్నాయి, అక్కడ కవులు కనిపిస్తున్నాయి అక్కడ. ఇది ఎలా మహితుని విశేషము కాదే ఉత్తముడు నమస్కరించి అతన్నిట్లనియే. ఈ విధంగా ఒక్కసారి ఇక్కడి నుంచి కవిత్వం ఇప్పుడు ఈ కాలంలో వస్తున్నటువంటి టీవీల్లో వాటిల్లో వస్తున్నటువంటి ప్రవచనాలు అన్నీ కూడా ఇది ఇమిడిపోయి ఉన్నాయి. ఒక పదం అంటే ఒక ప్రవచనాన్ని మించిపోయింది అన్నమాట. అలాగా చెప్పారు. ఆ తర్వాత ఈ విధంగా ఇంకా చెప్పడమే కాకుండా వచన కవిత్వం గురించి చెప్తున్నారు. వచనం గురించి వచనం అని ఇప్పుడు వచనం చెప్తున్నారని. ఎలా వచనం అంటే ఎప్పటి నుంచి వచ్చింది ఒకసారి మనం చెప్పుకుందాం. ఈ వచనము గద్యము అనేవి సమానార్థంగా నేడు లోకంలో వ్యవహరిస్తున్నారు. కానీ నిజంగా స్థూలంగా ఆలోచించినట్లయితే ఈ రెండు కూడా సమానార్థకాలుగా కనిపించినప్పుడు కూడా వీరికి కొంచెం భేదం ఉంది. ఈ పాదనియమం లేదు, దీని పద్యమే గద్యం. పాదానియమం లేదు కానీ గణాలు ఉంటుంది, అదే గద్యం అని లాస్యం కూడా చెప్తున్నారు. అంటే గద్యానికి గణనియమం ఉంది, పాదనియమం ఉండదు. ఇంకా వచనానికి నియమాలు ఏమీ ఉండవు. ఆశ్వాసాంతము నుండి పద్యాలను గమనిస్తే ఈ గద్యాల కథామత్యమును కూడా వచనములను పేర్కొంటున్నారు. ప్రతి దాంట్లో భారతం తగ్గించి అప్పటి నుంచి వస్తున్నాయి, వచనాలను వస్తున్నాయి. దండకానికి కూడా ఒక విధమేంటి గద్యే కదా అవుతుంది. దీన్ని బట్టి గద్యానికి కొంచెం కవితా నియమం ఉన్నట్టుగా వచనానికి ఎట్టి నియమములు కూడా లేవని గ్రహించవచ్చు కదా. విషయ విజ్ఞాపనలకు పద్యము కంటే వచనము చాలా ఉపయోగిస్తుంది. విషయం చెప్పాలంటే వ్యవహారిక భాష చరిస్తుంది. పద్యమును కనిపెట్టేటువంటి ఆశ్వాస అంత వచనంలో ఉండదు. ఇంత మానవులకు దైనందిన వ్యవహారములకు పద్యము నిరుపయోగం కనుక వచనమే ప్రాముఖ్యత చేశారు. కనుక ఈ విధంగా ఆలోచిస్తే మానవునకు దగ్గరగా ఉండేది వచన భాగమే ఒకటే. కనుక మిగిలిన సాహిత్యాలకి కంటే బహుళ ప్రజాబాహుల్యం కలిగింది వచనమే ఎక్కువ ఆదరణ ఉంటుంది. కనుక ప్రాచీన ఆంధ్ర కవులు ఎవ్వరూ కూడా పద్యాన్ని ఆదరించినట్టుగా గద్యాన్ని ఆదరింపలేకపోయారు అన్నమాట. నన్నయ్య నుండి ఆధునిక యుగం వరకు కూడా అలాగే పైకి వచ్చినట్టు అనేక కేవలం వచన కావ్యాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆంధ్ర వాంగ్మయంలో చాలా వరకు చెంపు కావ్యాలే కనిపిస్తున్నాయి. అందులో నిర్వచనోత్తర రామాయణం అనేటువంటి వచనం లేని కావ్యం అది. అలాగే వచన రచనా నైపుణ్య వచన రచనపై వ్యామోహం లేకుండా సూచిస్తోంది. కన్నడంలో 12వ శతాబ్దం నాటికే వచన వాంగ్మయం కూడా విస్తరించింది. క్రీస్తు శకం 1300 వరకు కూడా కేవలం వచన కావ్యం రచించిన వారు లేరు అసలు. ఇలా కవులు ఆదరించకపోయినా నన్నయ్య కాలంకి వెలువడింది శాసనాల్లో వచనమే ఎక్కువ కనిపిస్తుంది. ఏ భాష ఏంటైనా కూడా పద్యము కన్నా వచనమే ప్రాచీనతరమైంది ఉంటుంది. తెలుగును కూడా పద్యము కన్నా వచనమే ప్రాచీనమైంది. నన్నయ్య తన భారతంలో కూడా తన సమప్రాధాన్యం ఇచ్చాడు. కథను వేగంగా నడపడానికి నన్నయ్య వచనం ఉపయోగించాడు. పాల్కురికి సోమనాథ్ దేశ కవిత ఆదరించినప్పటికీ కూడా ప్రత్యేకంగా వచన కావ్యంలో కూడా రచింపలేదు ఆయన. వచనంలో సుపూరికత్వాది గణములను ద్విపదలోని ఉండు చేత వీరి మిక్కిలి ద్విపదగానే యోగ్యం అవుతోంది. గురుగారికి ముందు ద్విపదం కూడా రాశారు. ఇందులో
ఆరో ఆనందంగా ద్విపదలు ఉంటాయి. దాంట్లో యుగము చేత ద్విపదను ఎంచుకొని ఉంటాడు. నన్నయ్య తర్వాత అన్ని విధంగా ఉపయోగించిన వ్యక్తి ఒక పింగళేశ్వరుని. అందుకే పెంగుడు చాలా ఇష్టం గురువుగారికి. ప్రాచీనాంధ్ర కవులు వచన కవిత ఆదించిన వారిలో మొట్టమొదటి వాడు విష్ణుభక్తులు. రెండో ప్రతాపరుద్రుని కాలం వాడైన కృష్ణమాచార్యుడు విష్ణు స్తోత్ర రచనలకు వచనములుగా రచించాడు. చూసారా, ఆ స్తోత్ర రూపంలో వచనములు ఈనాడు ఇప్పుడు చాలామంది చేస్తున్నారు, అప్పటి నుంచో ఉన్నాయి. దీన్నే సింహగిరి వచనములు అంటారు. తెలుగులో మొదటి వచన కవి కృష్ణమాచార్యులే. ఇతడు క్రీస్తు 1300 ప్రాంతం వాడు. ఏకామ్రనాథుని ప్రతాపరుద్రుడి తెలుగులోనికి మరి యొక్క ప్రాచీన గ్రంథం. తెలుగులో వెళ్ళిన మొట్టమొదటి ప్రాచీన గ్రంథం ఇదే. తర్వాత ఇలాగా పెదమాచార్యులు వెంకటేశ్వర వచనములు ప్రాచీన కాలంలో వెలువడే అనేక పుస్తకాలు మనకి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దాని గురించి చెప్పుకుందాం. ఇలా వెంకటేశ్వర వచనాలు కూడా చాలా ఉన్నాయి. సింహగిరి వచనాలు ఉన్నాయి. సిద్ధ వచనంతో రెండు కూడా భక్తి వరములు. అక్కడక్కడ ఆంధ్ర వాంగ్మయ స్రవంతిలో కూడా వచన గ్రంథాలు పుట్టి ఉన్నప్పటికీ కూడా అధిక సంఖ్యలో తామతంపలా వచ్చిన కాలం దక్షిణాంధ్రయుగం. ఇలా చెప్పుకుంటూ పోతే ముందు ప్రస్తుతం మనం ఇక్కడ చెప్పుకున్నాం. గురుగారు కూడా ఇక్కడ కథాభాగం తొందరగా అవ్వటానికి కథ సాగటానికి ఎక్కడ చూసా వచనాలు పెట్టేశారు. అందుగా ఆ ఉపన్యాసం అంతా అయిన తర్వాత దీన్ని రక్షించినటువంటి అధ్యక్షత వహించినటువంటి భుజంగరాజు అందరిని సమీకరించి అన్ని దత్తపరిచి వాళ్ళకి కోసం అలంకృతాన్ని ఇచ్చి కృతార్థుడు అయ్యాడు. ఆ తర్వాత ఎక్కవాళ్ళకి వెళ్ళిపోయారని చెప్పుకుందాము. అదంతా ఈ విధంగా చెప్పిపోతే ఇప్పుడు 3వ ఆశ్వాసానికి 3 అయిపోయింది, 4 అయిపోయింది. తుది ఆశ్వాసం ఆ కవుల గురించి చెప్పారు, పూజ చేశారు. అలా విశ్వనాథుని గొప్ప విశ్వనాథుడైన విరూపాక్ష స్వామికి ఇంతమంది కవులు ఆయన దగ్గర కొలువై ఉన్నారని చెప్పడం. దీని అంతరార్థం ఇది, అలంకారాలు అన్నీ కూడా ఉన్నాయని చెప్పడం. అదే ఇప్పుడు ప్రస్తుతం ఆ తుర్యానం అయిపోయింది. తుర్యం అంటే జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది ప్రపంచం యత్ ప్రకాశతే. మూడు అయిపోయి జాగ్రత్త అయిపోయింది. జాగ్రత్త అంటే ప్రపంచం పుట్టుగా విరూపాక్ష స్వామి చెప్పుకున్నాం. స్వప్నంలో అయిపోయింది. వాళ్ళ కథలు బాలాకుడు, వాళ్ళ రాశులు లేక వాళ్ళ రజోగుణంతో వాళ్ళు విరివేగారు. తర్వాత మూడోదంతా కూడా వాళ్ళ కలవటం, మళ్ళీ వాళ్ళ కష్టసుగా చెప్పిన రజోగుణంతో తమ గుణంతో అయిపోయిన అంధకారంలో పడిపోయారు. ఇక 4వ తుర్యం జాగ్రత్త వాళ్ళ వస్తుంది. యజ్ఞాలు, హోమాలు, వాళ్ళ జ్ఞానం రావటం, ఎలా ఉండాలో తెలుసుకోవడం, వాళ్ళ యొక్క సంక్షిప్త మళ్ళీ అందరూ కలుసుకోవడం అవి చెప్పాయి. ఇప్పుడు పంచమానంలోకి వచ్చాం. పంచమానయంలో మనం చెప్పుకుంటాం. మనం శ్రీ గౌతమ మౌని తపోభాగి సుశ్రీ సూరక విభాసుర కవిత శ్రీ గౌతమీ తరంగ విభాగాయిత తుంగభద్ర పంపారమణ దేవ అవతరింపు. ఇప్పుడు చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. దూరదేశం వచ్చిన వాళ్ళ యొక్క అందరూ కూడా వసంతోత్సవాలు, గణపతి నవరాత్రులకి వచ్చినట్టు అందరూ కూడా దేశాల వాళ్ళు వెళ్ళిపోయారు. బలాకుడు భుజంగరాజు ఉన్నాడు. ఇప్పుడు మహారాజు ఉదయం అయింది, మేలుకొలుపుతున్నారు. జయ జయ భారతీయ కులసాగర కౌస్తుభ సత్కళానిధి జయ బహుళా మనోహర యశ ప్రతిబింబ పయోధిని జయ జయ సౌరజేయ అజేయ అవిజేయ పరాక్రమ వంశవర్ధన జయ సజ్జయ కవీంద్ర పరిషత్ పరమేశ్వర ఉత్తమ ప్రభు నీ జయముగాక. భారతీయత్వాన్ని కూడా నీరున్నటువంటి చూసాం కదా. ఎక్కడ అనేటువంటి మళ్ళీ ఆ మనుకాలంలో ఉన్నటువంటి 14 మనువులో ఉంటే ఒక కృష్ణదేవరాయలు ఒక్కడే అన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఆనాడు భువన విజయాలు చేశాడు. అలా కవి ఉదయాలని మెచ్చేట్టుగా మళ్ళీ గురువారు ఒకరే ఏ కవులు ఆయన ఒక్కరే. ఆయనకి కృష్ణదేవరాయలకి అన్ని రకాల కవులు, అన్ని దేశాల కవులు ఆయనకి అనుకరించి అందరినీ ఆయనే సహకరించారు. ఈ గురుగారు మనస్సే ఇంద్ర కవులు, అందరూ కూడా మనస్సాక్షాత్గా ఇంద్ర కవులతో ఆయన కొలువుకోవటం అయ్యారు. అందరూ కూడా విరూపాక్షస్వామిలో చూశారు. ఆయన దగ్గర పూజలు అందుకుంటున్నారు. అదే విశేషం, భాగ్య విశేషం. అలాంటి గొప్పవారి యశప్రతి బహుళ మనస్సుని కూడా సంతోషం మనస్సు హృదయం కలిగింపజేసిన వాడు. అలాగే నీకు ఎక్కడా పరాజయం లేకుండా పరాక్రమంతో వంశాన్ని అభివృద్ధి చేసిన నువ్వు ఈ సర్కవీంద్రుడి యొక్క పరిషత్తు యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందుతా ఉత్తమ ప్రభు అని చెప్తున్నారు. జయ పాతాళ తలాధినాథ
బహుశः సంస్తూయమానోదయ జయ విప్రాకృతి సుప్రసన్న సుమన స్వాహా వధూవల్లభ జయ ధర్మాత్మబలాక పుణ్యజనరాజస్తుత్య ధర్మోజ్వల జయ ధూర్జవతారకాల విదృష్టి జ్ఞానాబ్ధి జైవాతృక. ఇప్పటికి వచ్చి మొట్టమొదటి కాలు జరిగిన 3 ఆశ్వాసాల కథంతా కూడా మళ్ళీ గుర్తు ఏంటది? జయ పాతాళాధినాథ పాతాళ రాజు అయినటువంటి భుజంగభూషణుడు బహుళాదేవిని అవమానపరిచి తన యొక్క తప్పును తెలుసుకొని ఆయన స్తుతింపబడినవాడా అంటే మనస్సంతృప్తి మనస్సుతోటి తన తప్పు తెలుసుకొని తన మంచి ప్రాయశ్చిత్తుడై తను మళ్ళీ ఆప్తమిత్రుడిలా పితృవ్యూయా అని చెప్పండి, పితృవ్యూలా వ్యవహరించాడని. అలా నీకు అదృష్టం ఉంది. విప్రాకృతితో కూడినటువంటి అంటే మిత్రవింద విప్రనేక నుండి ఆవిడ భార్యలా ఉన్నటువంటి ఇద్దరు కూడా సంతోషంతో మరి స్వాహావధువులాగా యజ్ఞం చేసినటువంటి అగ్నిని సాక్షాత్కరించినటువంటి వల్లభా నీకు మంచిది. ఇంకా అలాంటి వాడి బలాకుని కూడా ధర్మాత్మైన బలాకుని మళ్ళీ వాడిని పుణ్యజనులకు చేసిరా. పుణ్యజనటువంటి వాడు చేసిన రాక్షసుడు అయినప్పటికీ కూడా పుణ్యజనం అంటే రాక్షసజనులు రాక్షసుడు అయినప్పటికీ కూడా ఆయన స్తుతింపబడినటువంటి ధర్మం చేత ప్రకాశింపజేస్తున్నవాడు. అలాగే దూర్జటి అవతారం త్రికాల వీధి దూర్జటి అవతారం అని చెప్పారు. మనం త్రికాల వీధిని దూర్జటి అవతారం చేసి దూర్జటి అంటే శివుడు, దూహు అంటే బరువు జటము కలవాడు. అలా అవతారంలో కార్య దృష్టి జ్ఞానాధ్యయనం జయవాతృక జీవంతో కూడా ఆత్మక అని చెప్తున్నాడు. ప్రియ భావనోన్నిద్ర విలసన పద్మిని హృదయ ప్రబోధములు ఎరిగి అనిమిష ఉత్ప్లవన సంజయిత పాదోంబుజా కరవారి కదలికలు కరచి కాలకంఠాకార కలకంఠి సత్కవీశ్వర భాషితమ్ములు అరసి పరమేశ్వర స్తోత్ర పఠన శబ్ద బ్రహ్మతాత్పర్యము మేన తాల్చి తమదు శివరూపములు జగత్ప్రాణభావములను చైతన్యమిల లోకమునకు లోకబంధు పురతః ప్రసార సంభ్రమిత వేత్ర హస్తములు సాగి ఉదయ వేళ నిలయములు. ఉదయ వేళ ఎలా ఉందో ఉదయాన్ని ఎంత బాగా వర్ణిస్తున్నారు. ఎలాగట మంచి భావాలతో పద్మిని హృదయం తీసుకొని దేవతల యొక్క దేవతలు పొందినటువంటి సంతోష సముద్రంలో ఉన్నటువంటి కదలికలు కూడా కరచి అన్నీ చూసి మన నిశాకాంతి అది అన్నీ చూస్తూ ఉంటుంది, అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది. అది శివుని యొక్క రత్నం. అది ఉదయవేళ ఏం చేస్తుంది? ఉదయవేళని ఉదయకన్నా నిశాకాంతి అయిపోయింది. ఉదయకాంతిని వర్ణిస్తున్నాడు ఆయన. ఉదయకాంత స్థితి ఎట్లా ఉంది? ఎక్కడెక్కడ ప్రియభావం ప్రకాశిస్తుంది పద్మిని హృదయ ప్రబోధం తెలుసుకొని, అలాగే దేవతల యొక్క పుట్టిన దేవతల చేసి సంతోషంగా ఉన్నటువంటి సంతోష ఆనంద సముద్రంలో వాడిని కదలికలు చూసి కరచి దాన్ని అనుగ్రహించి ఖర్చు అంటే బాగా దాని మీద ఆశపెట్టి చూసామన్నమాట. అలా కాలకంఠాకార కలకంఠి సత్కవీశ్వర భాషితం రాసి శివుని యొక్క కాలరాత్రి యొక్క శివుని యొక్క విషంతో ఎలా ఉంటుందో అలా ఆ విషం కన్నా మించి విషంతో పైకి విషంగా కనిపించినప్పుడు కూడా దాంతో అమృతత్వం ఉంది. అమృతత్వం కూడినటువంటి ఆ సత్కవీశ్వర సంభాషణ కూడా దాని మీద బాగా శ్రద్ధగా దాంట్లో నిమగ్నమయ్యి, అంతే కదా. శివుడు విషం మింగేస్తే మాకు మనం చచ్చిపోతాం, పైన దేవత చచ్చిపోతాం, అంతేగా కంటిలో ఉంటాడు. అలా మనకి మంచి ఆయనకి మంచి. దానికి అవ్వాలి శివుడు ఇంటి తండ్రి అనేది జగతపితరుగా ఉందే కదా, అందువాడు చేశారు. అలా దయచేసి పరమేశ్వర స్తోత్ర పఠన శబ్ద బ్రహ్మ తాత్పర్యమైన మేనతాది పరమేశ్వరుని యొక్క స్తోత్రాలు తెల్లవారంగానే ఏం చేస్తారు? అందరూ దేవతా స్తోత్రాలు చదువుతూ ఉంటారు. ఆ శబ్ద పఠనాలు చక్కగా విని శరీరం అంతా అలంకరించుకొని తమదు శివరూపము జాగత్ ప్రాణ భావములను తమ యొక్క శివరూపాలతోటి శుభం అంటే శుభం కళ్యాణం, ఆ రూపాలతోటి జగత్తులో ఉంటే ప్రాణాలని భావం అంటే అగుట ఉండుట, ప్రాణాలు ఉండేటట్టు అయ్యేటట్టు చేసేటువంటి చైతన్యమిడ
చైతన్యం ఇవ్వడానికి వాళ్ళకి పడుకుని లేస్తే పడుకుని నిద్రలో మనం ఏమవుతాం, జాగ్రత్త స్వప్న సుషితం అయిపోతుంది. మన లేస్తే తెలివి వస్తే రాత్రివన్నీ రాత్రి ఏమీ గుర్తొస్తాయి, పడుకున్నప్పుడు ఏమీ గుర్తురావు, అది ఒక కళ్ళ అయిపోతుంది. నేను ఏమి చదివే గుర్తొస్తాయి, అది ఇంకా దేవ మాయ కదా, అది దేవుని యొక్క మాయ కదా. మళ్ళీ వాళ్ళ చైతన్యం ఇవ్వడానికి లోకానికి లోకబంధువులాగా పురతః ముందు ప్రసరిస్తున్నటువంటి వ్యాపిస్తున్నటువంటి సంభ్రమిత ఆశ్చర్యమైనటువంటి వేత్రహస్తం కూడా సాగే. వేత్ర కర్ర పట్టుకొని హస్తాలు పైగట్టుగా సాగేట్టు వేళ అంటే సమయం, ఉదయం యొక్క వేళ నియమం అలా ఉన్నాడు. ఎంత బాగా రాశారు కవిత్వం. భువనేశ్వరీ దేవి ముద్దారు చెక్కిళ్ళ ప్రతిఫలించెను విరూపాక్ష శివుడు, పంపానది స్నాన పారవస్యము చేసి గీడే బొజ్జ వినాయకుండు, కింకిణీ ధ్వనులతో క్రీంకారములు పెట్టే కరజు కొమరు టెక్కెమ్ము గళము, శ్రీమద్విరూపాక్ష శివగృహాంతరమున పరిఢవిల్లని వేద పాఠరవము, సరస సత్కావ్య నిర్మాణ పరవశాద్ర హృదయ కవికుల మధురిమ ఎరుకపరిచే భావిత ఆత్మ అది దర్శితేశ్వరములగుతు అగుచున్ అంచకదుపులు కమల గృహములందు. అది హంస అంటే హంస ప్రకృతిలో రెండు వాళ్ళ యొక్క కదలికలు కమలము లాంటి గృహములందు ఎలా ఉన్నాయట. భువనేశ్వరి ముద్దాడు నుండి చిక్కిలలా ఉన్నాడు విరూపాక్ష శివుడు. పంపానది స్నానం చేసి సంతోషంగా నీళ్ళకు, మరి వినాయకుడు తొండం అంటే నీళ్ళుంటే గెంతాడు వినాయకుడు. ఆ నీళ్ళ గెంతేసి తాండవని సాడిగాడు వచ్చి బొజ్జ వినాయకుడు పారవస్యం చేశాట పంపానది స్నానంలో. కింకిణీ ధ్వనులతో క్రీంకారములు పెట్టే కరజు కొమ్ములు టెక్కెమ్ము గళము. టెక్కెమ్ము అంటే ధ్వజం అట. శివుడు కుమారస్వామి శివకుమారత్వం శివ కుటుంబం అంతా ఇందులో పెట్టారు. అలా కింకిణీ ధ్వనులతోటి సర్పాలు బుసబుసం రావటమే కాకుండా తలపై కడితే ధ్వజస్తంభంలా ఉంటుంది. పాముల తలపై కడితే ధ్వజస్తంభంలా పడి ఉంటుంది. అంటే ఆ కొమరు అంటే కొడుడు కానీ కుమరుడు కొడుకు కొమరుడు అని ప్రకృతిగుతారు. ఆ కేంకారం అలా పెట్టి కింకిణీ ధ్వనులతోటి అని సర్పాలు కూడా కుమారస్వామి కూడా హాయిగా ధ్వనులు చేస్తున్నాడమ్మ గళంతో. శ్రీమద్విరూపాక్ష శివగృహాంతరమున పరివడిల్లును వేద పఠనము. అలా ఉండగా శివుని యొక్క విరూపాక్ష గర్భాలయంలో అతిశయించింది వేదపాఠం. అందరూ వేదపాఠాలు చదువుతున్నారు. ఇంకా ఏముందిట, సరస సత్కావ్య నిర్మాణ పరవశాద్ర హృదయ కవికుల మధురిమలు ఎరుకపరిచే. సరసమైనటువంటి మంచి రసాలతో నవరసాలతో ఉన్నటువంటి సత్కావ్యాలు నిర్మించడంలో, అంటే కావ్యాలు రాయటంలో పరవశం నిమగ్నమైపోయేటువంటి మంచి కరుణ రసంతో ఆర్ద్రమైనటువంటి హృదయాలతో ఉంటే కవికుల కుటుంబం అంతా కూడా వాళ్ళ అవ్యక్త మధురిమ ధ్వనులతోటి అంతా కూడా గుడి మార్మురోగింది. భువనేశ్వరి దేవాలయం, విరూపాక్ష దేవాలయం. అలా భావిత ఉన్నటువంటి ఆత్మ ఇంకా నిత్యం ఉంది, ఆత్మే కదా. అలా ఆత్మదర్శనం చేసుకోవాలంటే దైవధ్యానం చేస్తే ఆత్మని మన అన్ని సంకల్పాలు అడిగిన చోటే ఆత్మ. అంటే మనసులో ఏ సంకల్పంలో ఏ ఆలోచనలు, అన్ని ఆలోచనలు ఎక్కడ ఆగుతాయో అదే ఆత్మ. అన్ని ఆలోచనలు ఎక్కడ గుళ్ళు, అన్ని ఆలోచనలు అయిపోయి దేవస్మరణలో ఉండిపోవటం అదే ఆత్మ. అలాంటి ఆత్మదర్శనంతో అందరూ మునిగిపోయి అలా అందరూ కూడా శివోహం, నేను అద్వైత మతంలో నువ్వే నేను శివోహము, శివుడే నేనే శివుడు అన్నటువంటి అలా అద్వైత మతస్థు శివుడు అవుతూ హంస నడకల్లాగా ఆ కమల గృహాల్లో నడుస్తున్నారు అందరూ కూడా. అలా కమల మనుషులు అలా ఉన్నారట. భువనేశ్వరీ దేవి ముద్దారు చెక్కిళ్ళు ప్రతిఫలించెను విరూపాక్ష శివుడు, పంపానది స్నాన పారవస్యము చేసి కీయాడి బొజ్జ వినాయకుండు, కింకిణీ ధ్వనితో క్రీంకారములు పెట్టే కెరలు చూము కొమరు టెక్కేమో యుగళము. సర్పురాలంతా నాట్యం చేస్తూ ఉంది అక్కడ. కుమారస్వామి సంతోషంతో ధ్వజంతో శ్రీమద్విరూపాక్ష శివగృహాంతరమున పరివడిల్లని వేద పాఠరవము, సరస సత్కావ్య నిర్మాణ పరవశాద్ర హృదయ కవికులం మధురిమలు ఎరుకపరచే. భావితాత్మ అతి దర్శితేశ్వరులగుచుమ్మ దర్శిత ఈశ్వరములగుచున్ అంచకవు
అంచ కదుపులు కమల గృహములందు అనుకరించి తథావిధ ప్రణయమైన పతిని కలహాంతరిత కుహూపరచు తెరగులు అలరు కొమ్మా విచురుల ఎందునికి కుహూ ఎంచు నరజాన కోకిలమ్ము. నరజానటువంటి అంటే ఆరితేరినటువంటి కోకిల ఆ సమయంలో ఆ విధంగా ప్రణయకరంతో ఉన్నప్పుడు ఆ పతిని కలహాంతరితంలాగా మోకోయిని కలహాంతరిత అంటే ముందు వాదించుకొని ఇద్దరు కలిస్తే కలహాంతరిత అవుతుంది. ముందు కోపం వచ్చి ఇద్దరు చెప్పాలంటే అలక తిన్నుర భార్యాపతులుగా అనురాగ మహిమ చెప్పడం అన్నమాట. అది ఎలా వెతుకుంటా కుహు అని వెత్తవచ్చుంట ఆడుకోక నెలజానక ఎక్కడుందిరా అలరు కొమ్మ విచురుల ఇందునికి ఆ మామిడి కొమ్మ చెవిలో దాక్కుని కుహు అంటూ కోకిల అరిచింట. ఇరిగి తన పతి అనునయపరచులి తిరుగు కెరలి పొల అల్కలు అలరా చెంకించు బదును అతిగతామోద సౌర మధురి మమ్మె తరచు విననయ్యే పారావతం ఎలుగు అంటే కంఠస్వరూపం. ఆ కంఠస్వరం ఎలా ఉందిట? కావాలని తన పతి అనునయించడం కోసం చేసిందా, లేకపోతే ఆలోచించి మళ్ళీ ఇంకో విధంగా భయపడుతూ అనుమానుడు ఏమంటాను చేసిందా, ఎక్కువ సంతోషంతో మధురమేంటి ఇలా చేసిందా? ఎలల్లాగా ఐరావతముల యొక్క అవతలి భాగం. ఐరావతం అంటే అవతలి భాగం అంటే ఈ లోకంలో కాకుండా అన్ని లోకాలందు కూడా మన శివుని ఏకాదశి ముందు అంతటా కూడా అన్నమాట దిక్కులో కూడా కంఠస్వరం వినబడింది. బహుళామోద పరంపరా మిళితమై ప్రాచీన ప్రభోజ్జోదిత ప్రాతాళామోద పరంపరా మిళితమై ఉదిత స్వరణీయామల బృంభణ అనుగతమై ప్రేమాంకురఛాయమై అహరారంభవనస్సే నీదు సరసారూఢ రాగ అంకుర అన్వహ సఖ్యము ప్రభాత వాయువు ఇది రేఖ ఆతామ్ర ధావళ్యమై బహుళామోదంతో ఎక్కువ ఆనందంతో ఉన్నటువంటి నువ్వు ఆనంద పరవశంలో వరుసగా కురిసినటువంటి పూర్వం చెప్పినటువంటి అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ విజృంభిస్తున్నటువంటి అనుగతంగా ఉన్నటువంటి ప్రేమ యొక్క అంకురముల యొక్క ప్రేమాంకురం అంటే చిన్న అప్పుడే మొలకెత్తున్నటువంటి ప్రేమ నీడలాగా అహస్సు పగలు ఆరంభం చేసింది. ఈ విధంగా అంటే పగలైంది, ఉదయం నుంచి మధ్యాహ్నం పగలైందన్నమాట. ఎలాగా? నీవు దరహాసారూఢ నీ యొక్క దరహాసం చేత పూర్తిగా ఉన్నటువంటి నీ అనురాగమైనటువంటి మొగ్గలతోటి పుప్పుడుతోటి కూడినటువంటి ఈ సఖ్యము ఈ ప్రభాత ఇదే ఏకామాత్రం యొక్క తెల్లగా ఈ దక్షిణ దిక్కులో నుంచి వస్తున్నటువంటి గాలి మంచి ఆరోగ్యకరం. అలాంటి దక్షిణ వస్తున్న గాలి చాలా ఈ ప్రభాత వాయువే నీకు కనిపిస్తోంది. అది ఒక రేఖలా మనకి రేఖ మనకు కనిపిస్తోంది. రేఖ ఆతామ్ర అంటే పూర్తిగా నిలబడి గొడుగులాగా తెల్లగా కనిపిస్తుంది. కుతుకంబార నభో విపుండు తము వీడ్కోలిచ్చి పంపించుచో ప్రతిరాత్రము తదంతరాంత విహార స్నిగ్ధముల్ శుద్ధముల్ ఉతి సఖ్యములు తారకల్తం తదమల ప్రేమాత్ర వీధిరోహిత భావం ములుదాల్జె అవిభుమనము ఏకాశ్రమమై తగన్. కుతుకారంభం నభో విపుండు సంతోషంతో నిండినటువంటి నభో విపుండు ఆకాశం రాజు తనకు వీడ్కోలిచ్చి పంపించినట్లుగా చంద్రుడు అస్తమించాడు, సూర్యుడు ఉదయించాడు కాబట్టి పంపించినట్లుగానే ప్రతిరాత్రము అంతరాంతర విహార స్నిగ్ధములు శుద్ధములు
ఇలా రోజు రావడం వెళ్ళడం పొద్దుగా శుద్ధం స్వచ్ఛంగా ఉంటాం. కృతసఖ్యము ఎంత నిజంగా ఎంత సంఖ్య వారి దగ్గర శివచంద్రుడు ఎంత సఖ్యంగా ఉన్నారు, నక్షత్రాలు సఖ్యంగా ఉన్నాయి. వాళ్ళ డ్యూటీ ఏమో ఇప్పుడైతే డ్యూటీ చెప్పడానికి నీ వీళ్ళని దడపాడుకుంటాం. ఆ డ్యూటీ చెప్పడానికి బోడు జీతాలు బోడు గొడవలు సరిగ్గా రాకపోవడం చేయకపోవడం అవన్నీ చేస్తుండే. అవేం లేదు. స్నిగ్ధములు సాంద్రంగా ఉంది, దట్టంగా ఉన్నాయి, చక్కగా ఉన్నాయట, శుద్ధం పవిత్రంగా ఉన్నాయట. కృత సఖ్యములు చేయబడిన స్నేహంగా సఖ్యతగా స్నేహంగా ఉన్నాయట. ఎవరవి తారకలు కూడా అనుకరిస్తున్నాయి. ఎవరిని చంద్రుడు ఎలా చంద్రుడు ఉన్నప్పుడే వస్తుంది చంద్రుడు. ఎవరి డ్యూటీ అంటే ఎవరి వృత్తి, ఎవరి యొక్క ధర్మం, ఎవరి యొక్క ఉద్యోగం వాళ్ళు చేస్తున్నారు. ఉద్యోగం అంటే ఏ సమయంలో ఏమేం చేయాలో చేయడం ఉద్యోగం సంస్థ పదం. ఆ చేస్తున్నది వాళ్ళు చేశారు వారించుకోకుండా. అలా తారిక తదమల ప్రేమాద్ర వీధి తిరోహిత భావం ములుదాల్చే. ఆ స్వచ్ఛమేంటి ప్రేమతో ఉంటే ఆర్దంతో ఆ ప్రేమాద్ర వీధి ఏకంగా వీధి చెప్పేశారు. ఇక ఆకాశం అంతా ప్రేమాద్ర నిండిపోయి తిరోధాన భావాలంటే వెనక్కి వెళ్ళిపోతున్నాయని మన నక్షత్రాలు చంద్రుడు వెనక్కి వెళ్ళిపోతున్నాయని. దాల్చే విభుమనం ఏకాశ్రమయి తగన్. అలా విభుడు యొక్క ఉత్తమ యొక్క మనస్సు కూడా పూర్వం అన్నీ మర్చిపోయి మళ్ళీ పొద్దున మామూలుగా దినచర్య కార్యక్రమాలు చేయడానికి కాలాంతరీయాలు, కాలకృత్యాలు, కరణీయాలు చేయడానికి సిద్ధపడ్డాడు. అవి కృష్ణాతటిని కృష్ణావటిని వగహాకృత శుద్ధాగారముల్ పుణ్యవీచి విభాసుందరయానధీరములునై శ్రీదక్షవాటి పుర ఉపవన ఉద్భూత పరాగ సత్పరిమళ వ్యాప్తాంగముల్ లోకబాంధవు పేరోలగమ్ముండు వేళలను విజ్ఞాపించెను ఈ తిమ్మెరలు అంటే చల్లగాలి ఎలా ఉందా అవి కనిపిస్తున్నవి. కృష్ణాతటిని ఆ కృష్ణా నది ఒడ్డున చేయబడినటువంటి శుద్ధ ఆకారాలు, స్పష్టమైన ఆకారాలు, పుణ్య పవిత్రమేంటి గాలితో వచ్చినటువంటి అందమేంటి సుందరమైనటువంటి ప్రయాణంతో ధీరంగా ఉన్నటువంటి ఆ గాలి యొక్క గొప్పతనం ఆ దక్షవాటిపురంలో ద్రాక్షారామంలో ఉన్నటువంటి పురంలో ఉన్నటువంటి గాలి యొక్క ఉత్తు పైకి రావడం వల్ల పరాగాల వల్ల మంచి వాసనతో అంతా వ్యాపించినటువంటి అంగాలతోటి లోకబాంధవుడు సూర్యుడు ఉదయించాడు పేరులగముండు. ఆ పేరు ఉండటానికి సూర్యుడు ఉదయించాడు, సూర్యుడు వచ్చాడటానికి ఇంతమంది విజ్ఞాపించాడు. గాయత్రి మీరలు సూర్యుడిని వచ్చి ఆహ్వానించి కూర్చోబెట్టాయన్నమాట. ఆ ఎవరు కృష్ణాది ఉన్నటువంటి శుద్ధాకారులు పుణ్యవిచి భాసు యాన తీరమునేటువంటి ద్రాక్షారామం ఉన్నటువంటి ఆ పురవిధులైనటువంటి ఆ గాలి యొక్క గొప్పదంతో గాలి యొక్క పరాగం వల్ల సువాసన వల్ల స్వాగతం ఇచ్చి కూర్చోబెట్టి వాడికి మర్యాద చేసినట్టుగా స్వాగతవచన పోయినట్టుగా తుమ్మెరలు లోకబాంధవుని పేరులో కూర్చోపించేట. అందులో చల్లగాలు ఎంత బాగా చెప్పాడు. ఉదయంలో శిశు ఋతువు యొక్క ఉదయంలో మంచి చాలా పొద్దు చాలా గాలి వేస్తుంది కదా. వసంత ఋతువులో గాలి చాలా బాగుంటుంది, పొద్దుట గాలి. అందువల్ల ఇది సమయం కూడా ఇదే. నిన్ననే జరిగింది కదా నవరాత్రి, నైంది సీతారామ కళ్యాణం ఎందుకు కదా, నవమి కాబట్టి అవ్వచ్చు. అందుకని చక్కగా కూడా చెప్పాడు. సేవారూఢులు వంది మా కథ కవి శ్రేష్ఠులు యథాచారం ఈ కైవారములు రాజలాంఛనములై కావ్యార్థ సంసూచులై భావస్నిగ్ధములై ఫలప్రదములై వచ్చిల్ల కావించుజో తావత్కాలకు కృత ఆహార ఆచరుడై ధాత్రి విపుండును ఉన్నడన్. ధాత్రి రాజలా ఉన్నట. అక్కడ సేవారుడైనటువంటి సూర్యుడిగా లాఖిస్తే ఈ వందిమహదులు కవిశ్రేష్ఠులు యథాచారంగా తగిన ఆచారం అనుసరించి యథావిధి ఏ విధంగా ఆచారం చేయాలో ఆ విధంగా వందిమహదులు ఈ కైవారాన్ని కూడా రాజనాంచనంతో కావ్యార్థంతో కావ్యములకు అర్థాల యొక్క సూచనతో స్తోత్రాలతోటి భావంతో దట్టమైన భావాలతోటి ఫలప్రదమైన వర్ధిలను కావిస్తూ ఆ కాలం నందు చేయబడినటువంటి ఏమేం చేయాలో ఆచరించడానికి ధాత్రి విపుండు కూడా ఇలా సిద్ధపడ్డాడు.
అహరారంభ సమర్చితేశ్వర కృప ఆద్రాకారిత శ్రీదళ స్మహనీయ శ్రవణావతంసు పతిన్ సేవింపవిచ్చేసిరి అయ్యహిరాజోత్తముడున్ బలాకుడు స్వదేశాలోకన ప్రస్థితి గృహస్థితమ్ములు రాజదర్శన రసశ్రీ ముగ్ధములై. అహరారంభ అహరహస్య అంటే పగలు ఆరంభమైనప్పుడు మహారాజు సమర్చిత ఈశ్వరుని యొక్క పూజైన తర్వాత కృపాదుని శ్రీధరంతో పూజ చేసి ఆ పూజ యొక్క శ్రీధరాన్ని శ్రవణార్థం చేసుకుని వస్తే వాళ్ళు కూడా బలాకుడు భుజంగపతి కూడా శివుడు వాడు కూడా రాజు కూడా పూజ చేసుకుని రెడీ సిద్ధపడ్డాడు పూజ చేసుకుని. ఇట్లా వీడు కూడా బలాకుడు భుజంగపతి కూడా వచ్చారు. రాజదర్శనం కూడా ముక్త రూపాలతోటి ఆదరణం పేర్మినుపుడు అల్లన లేచి కోగలించి ఆ సోదరులను సమీపగ నిజోచిత పీఠి వసింపజేయ వారు ఆదట సౌఖాయనుకులైరి పరస్పరము ఒక్క కొన్ని స్నేహాదర సంభృత ప్రణయులైన ప్రసంగములైన ఇయ్యడన్. ఒక భావంతో కథంతా పూర్తి చేశారు. ఈ విధంగా వాళ్ళు రావడం, ఒక ఊరించుకోవడం, కూర్చోబెట్టడం చేయడం అయింది. మహారాజు భుజంగరాజు బలాకులు కూడా కొద్దిగా కబుర్లు చెప్పుకున్నారు. నందయు ఆమె తల్లియు మన ప్రియరాణి గూడి వచ్చిరి ఐందవ సౌధమందు కొలువైన మహీపతి కొల్వునప్పుడు తారు అందరూ ఇష్టగోష్ఠి సుఖులైన పదంపడి తల్లి ఆనతిన్ నందవచించి పేర్మి జననాథుని వారి మనోగతములన్. నంద ఆమె తల్లి కూడా అంతఃపురంలోంచి బయటకు వచ్చి కూర్చున్నారు. మహీపతి కొలువులో ఉన్నప్పుడు, మహారాజు కొలువు ఉన్నప్పుడు అందరు ఇష్టాగోష్ఠి మాడిన తర్వాత తల్లి యొక్క ఆజ్ఞ వల్ల నందాదేవి వాళ్ళ ఆమెతోటి నంద మాట్లాడుతుంది. జనాని యొక్క మహారాజు యొక్క మనోగతాన్ని తెలుసుకుందా అని చెప్తూ మనసులో భావాలు ఒకరు చెప్తున్నాను. నిత్య వసంతమయ్యలరు ఈ భువనమునన్ నిలిచి నీ నిత్య వినూతన ప్రణయ నిర్భరమైన మహా ఆదరమునన్ వ్యత్యయం ఈ వసంతమును వచ్చిన ఈ నులివెచ్చ వేసగిన్ సత్యముగా నెరుంగుటకు చాలము నేటికి ఉత్తమ ప్రభు. నిజం నేను చెప్పలేమయ్యా, ఏం చెప్పాలో తెలియదు, అంత బాగుంది నువ్వు చేసినట్టు యొక్క నిత్యమైనటువంటి సభా సౌందర్యము, వసంత ఉత్సవాలు కూడా వినూతమైన ప్రణయం అంతముగా ఈ ఆదరము విన్ని కూడా ఎక్కడ వ్యత్యాసం లేకుండా బాగా ఈ వసంతులు బాగా చేశారు. ఏం చెప్పాలో మా చేతుల నిజంగా ఉన్నట్టుగా చేశారు అని చెప్తాను. ప్రత్యేక నూతన విభోముల బిందురన్ వినోదముల్ నిత్య సరస్వతి విమల నృత్య తరంగ వేదికల్ ప్రత్యేక నూతన విభోములు బిందులను వినోదముల్ నిత్య సరస్వతి విమల నృత్య తరంగ వేదికల్ శృతి ఉపబృంకిరములగు సునుత గోష్ఠులు చుక్కి విచయమైన కాలం అహర్నిశ భేద మిరుంగమింతకు. ఈ చెప్పిన మాకు రాత్రి పగలు తీయలు అంత బాగా జరిగింది. సరస్వతి కటాక్షాలు, పద్యాలు అవన్నీ కూడా రంగ వేదికలు కూడా సంతోషం బాగా జరిగింది. మామాదేశములను సుఖస్థితుల సంవాసించి అట్లయ్యను ఓ స్వామి చిత్తమును అంతనంత శమరింపన్ సాగెలోపలను మామాదేశములను ప్రజానికరము అస్మత్ ప్రేక్షణ ఉద్వేగమును తామై చూడగమిన్ము వీటవు అంతస్తాపములు ముట్టగన్. మరి వీటికి మనసులో తాపం వస్తాం ముట్టుతున్నాయి. మా దేశాల సుగతున్న సంవాహం గుర్తు వస్తే మా దేశాల సొంత ఇంట్లో ఉందన్నమాట. ఆయన అంటుంటాను అలా ఉన్నట్లుగా హాయిగా ఉంది. కానీ వస్తున్నాను చిత్తం అంతంతా కూడా చమరింపసాగుతుంది. నా మనసు బాధ పెడుతుంది. ఎందుకన్నా లోపల మా దేశంలో ప్రజానికి అంతా కూడా మనం చూడాలని ఎదురు చూస్తున్నారు. అందులో మేమంతా వెళ్ళకపోతే అవ్వదు. వెళదామంటే వెళ్ళడం మనసు ఒప్పుకోవడం లేదు అని కలిగి ఆనంద కుమారి అభిప్రాయముగా మహారాజుని ఉపరక్షించి పెదవులైన నగవుతుల కాడ తన తండ్రులుగా ఫలాము చేసిన ప్రజాపతికి
అందరిని చూసి ఒక్కసారి పెదవుని నవ్వు చూసుకుని ఒక్కసారి నందాకుమారి బౌళా మహాదేవిని చూసి ఇలా నవ్వుతూ తల్లిదండ్రులందరిని చూసి బలాకును కూడా ఉద్దేశించి మహారాజు ఇలా అల్లుడు పుట్టువేళ తమయంతన రాగలవారము అందరూ ఈ తల్లియు తండ్రియు మరియు ఉదాత్త చేతుడు ఈ పితృవీడును పిల్లను చేసి నన్ను అనిపించి వీరొక పెద్దవారులై తెల్లముగాగనే పలికి తిని సన్నిధి వీరి చిత్తములు పితృవీడు అంటే చరిత్రుడు ఈ పిల్లను చేసి నన్ను అనిపించిన చిన్నపిల్లని చేసి మీద కూడా బాబాయ్ ఇలా చూసి అందరూ చూశారు. తల్లి తండ్రి ఉదాత్త చరిత్రుడు అండి బలాకులు అందరూ కూడా చక్కగా చూశారు. తల్లిదండ్రులా కూడా చక్కగా బాగా చూశారు. ఇది చెప్తానంటగా చిన్నపిల్ల చూశాను అన్నవి ఆ బలాక పౌర కుమారికి నేర్చితే జనించి గడుసు సందములాడగ ఈ వెనోట నే వినది లేదుగా తమ వీటికి పోయిడు నీవుగా నీవుగా పెనుచు పెద్ద చేసి మరి పెంపులు వేలాచితే నీకు వెళ్ళటానికి ఇన్ని వంకలు పెడతావా అని చెప్పి భువనాదేవి కుమారుతో మాట్లాడినట్టుగా సందుగా అందన్నమాట. ఈ గడుసు ఇలా ఉంటాయే నీ మాటలు విడిపోవడానికి నీ మాటలు మాడుతున్నావా అని ఇన్ని విధాలు చెప్పావా అని అనుడయ్యను మందస్మిత కపోరే నందాదేని ఇక తల్లి లాంటి అమ్మరో తండ్రి పోలికి ఉదయమ్మై పోల్చితివి ఎంతగా ఈ అమ్మకు మేనకోడలై ఆడిన మాటలు చెల్లుబాటుగా అమ్మగా పలికేదే ఏ అనుదినమును పోదును అన్న చిత్తమ్మును దాచిపెట్టుకుని తల్లిగది చెప్పవు ఇంతకుని ఇంటికి ఇలా చెప్పవు తండ్రి పురుగు తండ్రికి వచ్చింది కదా ఎందుకు అలా మాసే పెట్టుకున్నావు ఈ అమ్మకు మేనకోడలు కదా అని చెడుపాటు అవుతాయి ఒకళ్ళు రకంగా సరదాగా మాడుకున్నాను. ఇది చెప్పవా ఇంతకని చెప్పాను అని వినివి నా సనుటకై నన్ను వచ్చుటకై నా అమ్మగారనుమతి మొన్న ఇచ్చిరి అది చూడగా నీటికి నేడు కొత్తగా నేనే గురించి తినకని అంద ప్రయాణ వార్తలను వినుపగలేని మొదలు విప్పి వచించుల తప్పున ఈయనే అనగా నవ్వుతూ మామగారంటే వేళాకోవడం చేసి రాజు మహారాజు మామగారంటే గౌరవంగా మాట్లాడింది వెళుతున్నటువంటి అని పలికి ఆ కుమారిక జనాదు చూచి వీరే సంబంధులు మీ మనసునకు వచ్చినన్నియు దినములు వసింతురుగా తుత్తిర సంగన్ మీ మనసంతా అంత తుత్తైంది ఇక్కడే ఉండమని చెప్పారు. అనగానే అనుల్లంఘనీయం అవశ్యానుష్ఠేయమునగు ఒక దేవ కార్యము కలిగి నా పైన ఎట్లును సిద్ధంబా అది దేవర చే అనుమతంబయ్యనేని శీఘ్ర ఫలదాయి కాగలదు. ఇది నా హృదయగతంబు సంప్రార్థనం వించిన ఆ ప్రజాభిముడు వారి ఉదయం గాఢంబుగా స్వదేశ ప్రయాణములగుటం జనపదులకు పరదేశ చెర నివాసం సముచితంబులం కాకుండా కలిసి ఆనంద పులుకును సంపాదించి ఆనందని అలా ఉట్టుకుని సరైన ఉట్టుకొని గౌరవించి సంభావించి గౌరవించి నందాదేవి గురించి వేళాకోవడం చేస్తున్నాను. అమ్మాయితో నందుతో మాట్లాడతాను. పిల్లవి నీవు నీ గుణ పెంపున మాకిట ఎల్లవారికి తల్లివిగాక వరించి తమ్ముడు నీ వ్రత సంవిధానం నీ ప్రవర్తనాన్ని కూడా చూస్తే తల్లిలా చేసావు. మా చిన్న పిల్లలప్పుడు కూడా పెద్ద మోస్తే పెద్ద అది ఆరిందాకా చేసావయ్యా. తుల్లి వింటి నీ మనసులో జయించిన కోరికయ్యల్ల నీ ఎల్లరకు ప్రజాళికి సమయ సిద్ధి అటంచెరింగుదు. నీ కోరిక చాలా బాగుంది, అందరికి ఇష్టం అని అనుకుంటున్నాను. తల్లియు నీరు నత్తయిన్ ఉదమ్మున ఆడిన మేల మాటలు చెల్లునుగాక నీ మనసు సిద్ధి గటిల్లగా పోయిరమ్మ ఈ ఎల్లరగూడి మీ పైన మేను తలంచిరిని నేటి మాప అంచు ఉల్లంలో తదీయ విరహోదయం మక్షులన్న ఆవరించిన ఇంత బాధపడ్డాడు కూడా బాధపడ్డాడు. అయ్యోడు పొడమిడు అసుపూరముల పుట్టినచో అడంచి వేసి సుజ్జడమగు దృష్టి గద్గది కాపురమైన గడమ్ముతోడ ఆ పొడమి విహుండు బాంధవుల మోములు సూచి తలంచి పలికి మీ ఎడదలి ఒక్క మచ్చుడై ఇంత
దయారసశీల శీతలములే. ఈ ఒక మనిషి మీద మీ నాగలోకం చేరు అందరూ కూడా నాగలోక వాళ్ళు నాగలోకంగా వల్ల వచ్చి నా మీద ఎంత అదృష్టం, దయారసం చూపించేంత అదృష్టం మీ కోరగాలి అని కంఠస్థంతులుగా వృత్తి కలుషం అనే పాదాన్ని పొడమెడు వస్త్రపూరములకు దీనితో వస్తున్న అసువాన్ని పుట్టిన చోటనే అడంజివేసి సుజ్జడమకు అలా కాకుండా దృష్టి గదిగది కాపురమై గదిగది కాపురమైంటాడు గళం అలా పొడవని ఉండు. అలా ఉంటుంటే రాజు పొడవని రాజు బాంధవులను సంబంధించి చెప్పడం అని దయా మీ యొక్క దయాసనానికి ఆశ్చర్యంగా ఉందయ్యా, మత్స్యపై నీకింత అభిమానం ప్రేమ దయా అన్నాడు మహారాజు వాళ్ళతోటి. అని పలికి ముహూర్తమాత్రం నిరుద్ధగంటుండయి సహజ ధీరుండగు అవిగుండు నంద తన్నాడిన భావింతలచి తలంచి కొనుచున్ అనుపమ సత్యవ్రతశీల స్వరూపయగు ఆ కుమారి పలుకులు అమోఘములుగా భావించే అట్టి ఎడ అంతర్హృదయములన్ అట్టి తలంపు పడమటయు వారు పొలంబులు అలా ఒకళ్ళు అంటుకుంటూ ఉంటే ఆ మాట ఎంత బాగా రాశారు గురువుగారు. అట్టి అందరూ తలంపులం పడయుటను వారు ముఖం భావములను దక్షించి భావి విధి సంవిధానం ఇట్లగుట కన్నా ఇష్టము కదే అని తలంచి ఆ మహేశ్వరుడును తద్భావన మధురంబులకు ఆకుతులను వారినసి నందాకుమారింగని ఆ మధురంలో ఆకుతు అంటే వాళ్ళంత ఆకుతులు అంటే వాళ్ళ ఆకారం చూసి నందాకుమారి వీరెల్లరూ సంబంధులు నీరో మరి కారు నేను నీ మామనటిని ఈతో దృఢపరిచడు భారం తలని కాదు పాయిత వచన నీ ఒక మా పాయిత పసిపాడు అంటే అన్నమాడ పాయిత వచన అంటే నువ్వు అన్నమాడ నిజమయ్యే స్థితి చెప్పాను. సత్యవరుసు అలా అన్నమాట. ఏమన్నావి దృఢపరుస్తున్నాను. ఈ ఘటిల్లిన శోభన సంవిధానములకు మూలంపే నీవే కలిగించావు. సర్పమే అక్కడ సతి అని ఆయన ఊచుతని పలికి నవీంద్రవచించి భావి విషి నిర్ణయమే ఏ నగుడన చేయునేత్తునే అనగా మీ నుడికి అన్యథాకృతి కలదే. నేను అన్నది విధా చేసి నేనేం చేసి అంటున్నది ఏమంటే అలాగే నేనేం చేసి అంత విధి చేసినంట ఇంత వినయం అలాగే ఏమం విధ నిఖిల సంవిధాన సుఫలప్రదమ్మకు విరూపాక్ష దైవము సుప్రసన్నం పైన ఎట్టివారి ఎట్టికి కృతి అసాధ్యమ్మగునే అది ఇప్పుడు ఆడనేరా అను అవసరం మనం సంగవకాల శంకరార్చన ప్రారంభ నినాదంబులను శ్రవణ సుఖంబులను హృదయ ప్రమోదమునై వీటించిన మధురధ్వని పరంపరానుసంధాన నిదానములగు మృతుల కంకణ నిస్వరములను అయ్యు సింజానము కింకిణి నిక్వానములని తోడ కొందరు అంగనలు ఎదించి కలమధుర స్వరముతో నరపతికయ్య వించిన విముడు తదు ఉచితముగా అప్పుడు కొలువు సాధించి ఈ విధంగా విరూపాక్ష స్వామి దేవాల మన ఇంకేం లేదు. ఆయనకు ఆజ్ఞానమైన సీతాను అనుకుంటున్నాడు. అలాగే మరి సంగవకాలం మధ్యాహ్నం శివపూజ అవసరం. అది ఆ శివపూజ దానికి వెళ్ళి ఆ సంవత్సరంగా ముగిస్తుంటే ఆ దానికి అవసరాలించి వెళ్ళిపోయి ఆ గురువు సాధించాడు. ఈ విషయంగా పూజా మందిరమంతా శుచి శివుని పూజించారేడు విభ్రాజత్ భక్తిని శేషభావములతోపన్ రుద్రసూక్తములన్ రాజుంగన్న అహీంద్రుకంట సుతదాన ప్రార్థనన్ భూపతి వ్యాజాకారముగన్న శ్రీభుంగన్ పట్టి రాముతులన్ శ్రీవుడు కనిపెట్టాడు. మూడు రూపాయల కనిపించాట. ఎవరికి? భుజంగ భూపతి. పూజా మందిరమంతా చొచ్చి శివుని పూజించారేరు విభ్రాజద్భక్తి శేషభావములతో రుద్ర సూక్తములను రాజుంగన్న మహేంద్రు కంట సుతదాన ప్రార్థన కొడుకు పుట్టాన ప్రార్థన చేసి భూపతి వ్యాజాకారం కన్న శ్రీవుడు కనపట్టి రాముతులని శ్రీవుడు
శివుడు కనిపినట్టు అయింది. ఇన్నయి శివ పూజా విధి సంవదమున సరిపి తత్ప్రసాదముగొని పారమ్మాపటి వేళ ప్రయాణమునకగు విధులు తామనమ్ములు వలయన్. చెప్పుంది.